ఆదేశాల మేరకు మా డిఎస్ గారి పర్యవేక్షణలో గత నెల 17వ తేదీన విజయవాడ చెందిన వెంకట కాశీవర్ధన్ మరియు ఆకుల సూర్య అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర సుమారుగా 70 గ్రాముల ఎంఎన్డీఎల్ డ్రగ్ స్వాధీనం చేసుకుని వారిద్దరిని రిమాండ్ పడ్డది. వారి విచారణలో బెంగళూరు నగరానికి చెందిన నైజీరియన్ లేడీ అని చెప్పారు. వాళ్ళు ఉగండా లేడీ నౌసినా ఐషియా అనే అమ్మాయి వాళ్ళకి డ్రగ్స్ సప్లై అవుతుంది. ఇప్పటికీ దగ్గర ఆమె 3-4 సార్లు వాళ్ళిద్దరికి ఇచ్చింది. వాళ్ళిద్దరి మీద విజయవాడలో కేసులు పెట్టారనేసి వాళ్ళు డైరెక్ట్ విజయవాడ పోకుండా బెంగళూరు నుంచి బెంగళూరు బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో తనిఖీ చేస్తున్నారు పోలీసుల ఉద్దేశంతో. వాళ్ళు బస్సులు మారుతూ రావడం జరిగింది. మాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు మేము వాళ్ళిద్దరు అరెస్ట్ చేసినాము. తర్వాత వాళ్ళిద్దరి ఇన్ఫర్మేషన్ మీద గత వారం రోజుల నుంచి 17వ తేదీ నుంచి ఇప్పటి వరకు కష్టపడితే నౌసినా ఏషియా అనే అమ్మాయిని ఉగాండాకు చెందిన అమ్మాయిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. కానీ బెంగళూరులో కూడా అమ్మాయి మీద గాంజా కేసులు ఇక్కడ కేసులు ఉన్నాయి. వీళ్ళు దగ్గర ఒక 5-6 మంది ముఠాగా ఏర్పడేసి ఇక్కడ బెంగళూరులో కానీ చెన్నైలో కూడా దొరకడం జరిగింది. లోగడ వాళ్ళని అరెస్ట్ చేసి మేము నిన్న రిమాండ్ పంపినాము. ఇద్దరు మహిళలు సార్ ఇందులో? ఇలా ఒక అమ్మాయి ఒకటి నౌసినా ఏషియా అమ్మాయి పేరు. ఇక్కడ సప్లై చేసింది. వీళ్ళు కొద్దిగా తెలివిగా ఏం చేస్తున్నారంటే చెప్పాల్సిన వీళ్ళు తెలివిగా ఇప్పుడు ఎవరి దగ్గర డ్రగ్ కావాలని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళను రమ్మని చెప్తారు. ఒక ఏరియా వాట్సాప్ లో ఏరియా చూపిస్తారు. ఆ ఏరియాకి పోయేసి వీళ్ళు పోయినాక వీళ్ళు ఏమన్నా పోలీసులా లేకపోతే రియల్ గా అంటే డ్రగ్స్ కోసం వచ్చని వాళ్ళు పరిశీలించి వాళ్ళ దగ్గరకు ఇస్తారు. వాళ్ళ దగ్గరకు వచ్చి డ్రగ్స్ ఇచ్చి డబ్బులు తీసుకుపోతున్నారు. ఈ డ్రగ్స్ అంతా మెక్సికో తర్వాత ఢిల్లీ నుంచి బెంగళూరుకి వస్తున్నాం. నిన్న మా దగ్గర మాకైతే డ్రగ్స్ అని దొరకలేదు.